విశాఖలోను క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేకులు కట్ చేసి క్రీస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. చర్చిలో క్రీస్తు జననానికి సంబంధించిన బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి మనం చూడొచ్చు, ప్రతి చర్చిలో కూడాను ఆ దేవదేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫాస్టర్ ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఎలా జరుగుతుంది సార్? ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి పర్వదినము మరి లోకమంతటికి కూడా మరి లోకం యొక్క రక్షణ కొరకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టిన పర్వదినం అండి ఇది. సో ఈ దినమున ప్రపంచవ్యాప్తంగాను మరి ముఖ్యంగా ఈ యొక్క మన ఆలయంలో కూడా అనేక మంది భక్తులు ఉదయకాల సమయం నుంచి వస్తూ వారు ప్రార్థనలు చేస్తూ చెప్పబడేటువంటి వాక్యం వింటూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలు వారు పొందుకుంటూ వారు కూడా ప్రార్థనలు చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాల కొరకై, ఆయన యొక్క దీవెనల కొరకై వారు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన ఆరాధిస్తున్నటువంటి పర్వదినముగా ఈ దినం ఉందండి. మరి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. వారందరి కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములో వారికి కొరకు రక్షకుడుగా ఈ లోకం నుండి ఆయన పంపారు. కాబట్టి ఇది ప్రజలందరి పండుగ, ఇది క్రిస్మస్ పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనతో మాట్లాడిన చాలా మంది ఉన్నారు. అమ్మ, ఈరోజు ఎలా జరుపుకున్నారు? ఫస్ట్ మీకు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి. మీ అందరికీ కూడా మరి ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న అందరికీ కూడా మరి మెరీ క్రిస్మస్. మరి గడిచిన కొంతకాలం నుంచి కూడా మరి దీని కొరకు మేము ఎంతో ప్రిపేర్ అవుతూ మరి ఈ దినం కోసం వేచి చూసాము. మరి ఈరోజు అందరూ కూడా చాలామంది మరి క్రైస్తవులనే కాదు అనేక మంది కూడా వచ్చి మరి ఆరాధించి మరి ఈ సంతోషంలో వాళ్ళతో కలిసి మేము పాలు పొందడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడికే వస్తుంటారా మేడం మీరు? ప్రతి ఏడాది మేము ఇక్కడికే వస్తామండి. గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయానికే మరి మేము వస్తున్నాం. మరి దేవుడిని ఏం కోరుకున్నారు మీరు? ఏమిటి కోరుకున్నామంటే మరి సమాధానము, సంతోషము. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన తన రెక్కల క్రింద మనల్ని కాపాడినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా మరి కుటుంబాలతో మరి సంతోషంగా ఉండాలని చెప్పి ఆ నిత్య రాజ్యంలో మరి అందరం కూడా వారసులు అవ్వాలని చెప్పి మరి దేవుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనతో మాట్లాడిన చాలా మంది కిడ్స్ ఉన్నారు, మంచి డ్రెస్ కూడా వేసుకుని ఉన్నారు. ఈరోజు ఎలా జరుపుకున్నారమ్మా మీరు క్రిస్మస్? ప్రే చేస్తూ పాటలు పాడుతూ ప్రే చేసాము. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎన్ని గంటలకు వచ్చావు? 10:30. 10:30కా? నీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా అమ్మ, మా చెల్లి. ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు అని మేము నమ్ముతున్నాము. ఈరోజు చర్చ్కి వచ్చాము. 10:30 కల్లా వచ్చి మంచి పాస్టర్ గారు మంచి ప్రేయర్ అదంతా బాగా ఆరాధన బాగా చేశారు. అదంతా విన్నాము. అంతా బాగా జరిగింది. అందరికీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖపట్నంలోని ఉదయం నుంచి కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడాను క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి కూడా చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారతదేశం అలాగే ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థించామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ.